లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విషయం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా వాళ్ళ గాడ్ వాడు వీళ్ళ కళ్ళజోడు తీయలేకపోతున్నాడు. కళ్ళజోడు లేకపోతే వీళ్ళ బతుక్కి ఒక్కడ కూడా బుల్బుల్ బుక్ చదవలేరు. వాటికన్నా ఇది చిన్నది కదా సార్. కాదమ్మా, ఇప్పుడు అంత పెద్ద రోగాలు బాగు చేయగలరు కదమ్మా. నువ్వు బుల్లెట్ నడపగలవు, స్కూటీ ఇస్తేనే గుద్దేసావు అని నీకు బుల్లెట్ రాదని మాకు అర్థమైపోయిందిగా. సో కాబట్టి ఇదంతా ఓన్లీ హంబక్. ఏ మనిషి అయినా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఏ మతం వాడైనా పుడితే చస్తాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్రతివాడికి రోగం వస్తుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటాం. ప్రతివాడు ముసలుడు అయిపోతాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రంగు ఇయ్యచ్చు, హంగు చేయొచ్చు, కానీ చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసిపోతారు కదా. కాబట్టి 4 కామన్ పాయింట్స్ భగవద్గీతలో చెప్పారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎవరికైనా కామన్. పుట్టామంటే చావాలి, మధ్యలో రోగం తప్పదు, ముసలితనం తప్పదు. తిరుపతిలో వాళ్ళు అలా ఎందుకు చేశారంటే ఆ పనికి మాలిన పుస్తకం వాళ్ళకి ఎక్కింది. నేను కింద కామెంట్లో పెట్టాను, తిరుపతిలో పౌరుషం ఉన్న హిందువులారా, ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రం బైబిల్లో లేదు. క్రిస్మస్ గురించి బైబిల్లో లేదు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు. ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? నిరసన తెలపాలి అనుకుంటే, నేను ఇప్పుడు తిరుపతిలో లేను కదా, మరి హైదరాబాద్లో ఉన్నా. కాబట్టి ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రాన్ని, ఆ జోకర్ గాడి డ్రెస్ని అన్నమయ్య ముందు తగలెట్టండి అని చెప్పాను. కానీ అంత పిరికి వదవాలి కదా, జరగదు. ఇంకోటి గురుగారు, వరుసగా దేవాలయాలపైన ఈ ధ్వంసాలు అనేవి అంటే జనాలు కొట్టుకునే వరకు ఆగిపోయి దేవుళ్ళ మీదకి తిరగబడుతూ ఉన్నారు. దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు, లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ ఏ దేవాలయాలను కూడా వదలట్లేదు. ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు దేవుళ్ళ మీద పడుతున్నారు అంటారు? విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ చూసాం. అవును, హిందువుల్ని తరమడం, నరకడం, చంపడం, ఆడవాళ్ళని చేయడం. ఎప్పుడైనా హిందువులు తగ్గిన చోటల్లా అరాచకాలు పెరుగుతాయి. అది కామన్. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు మన ఒక్కలమే చెబుతాం. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఏ దేవుడిని ఇష్టపడతావు? శివుణ్ణి. అవునా? మేమెవ్వరం శివుణ్ణి నమ్మం. నీకేనీ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా చెప్పగలవు, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పగలవు కదా. నేను కృష్ణుని ఆరాధిస్తా, నేను నమ్మే కృష్ణుని ఇతరులను ఆరాధించకపోయినా నాకే అభ్యంతరం లేదు, నేను చెప్పగలను. ఒకసారి చెప్పను వాళ్ళని. మేము నమ్మే అల్లాని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు, మేము నమ్మే క్రీస్తుని ఇతరులు పూజించకపోయినా పర్లేదు, చెప్పను. మొత్తం 2 వ్యాపారాలు పడుకుంటాయి. చెప్పను. నువ్వు ఒక్కదానివే అబద్ధం ఆడతావు భూమి మీద. నువ్వంటే హిందువు. ఏమని? అన్ని మతాలు ఒకటే కదండి, అన్ని మత గ్రంథాలు మంచిగా చెబుతాయి కదండి. ఏదో ఒకసారి చెప్పించు మొల్లాతో, ఓసారి చెప్పించు ఓ పాస్టర్తో. సత్యసాయిబాబా గారివి పాత వీడియోలు పెడుతున్నారు. అంటే రేపు కిస్మిస్ అని చెప్పి, మీరు అల్లా అని పిలిచినా, యేసు అని పిలిచినా, రామ అని పిలిచినా, కృష్ణ అని పిలిచినా పర్వాలేదు, దేవునికి అనేక నామములు ఉన్నవి అని సత్యసాయిబాబా చెప్తున్నారు. ఇలా ఒకసారి చర్చిలో ఏదైనా ఒక చిన్న లెక్చర్ వినిపించు, ఒకసారి మసీదులో వినిపించు. ఇన్ని మాటలు ఎందుకు? మసీదులో రోజు 5 సార్లు ఏమవుతుంది? నమాజ్. నమాజ్ మీనింగ్ ఏంటి ఒకసారి కొట్టు, గూగుల్ తల్లిని అడుగు. అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అంటే అర్థం ఏంటి? మనకేం తెలదు, వినేసేసి వెళ్ళిపోతుంటాం. అది ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోతుంటాం. అది ఏమన్నా చేతికి అనేసి కూడా వెళ్ళిపోతారు. ఎవరు మారాలంటావు? ఈ అబద్ధాలు ఆడే బ్యాచ్ మారాలి. అందుకే నేనేమంటానంటే, మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి. ప్రపంచానికి ఏది మార్గదర్శకత్వం అది చూడండి. ఉదాహరణకి మీకు ఏది విచ్ ఈజ్ ఎగెనెస్ట్ హ్యూమానిటీ దాన్ని వదిలేద్దాం. ఒక బుక్ ఎందుకు ఉండాలి? గాడ్కి ఒక నేమ్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు నిన్ను మీ అమ్మ ఏమని పిలుస్తారు? గౌతు అని పిలుస్తారు. అవునా? మీ ఆయన ఏమంటాడు? గౌతు అనే అంటారు. పిల్లలు అమ్మ అంటది కదా. మీ ఫ్రెండ్స్ ఇంకోలా పిలవచ్చు, మీ బాస్ ఇంకోలా పిలవచ్చు. సేమ్ పర్సన్, అడ్రస్
ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దీన్నే వేదం చెబుతుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకటే సత్యం, బట్ కాల్ విత్ మెనీ నేమ్స్. కానీ మూర్ఖులు, ఈ మూఢులు, ఈ అజ్ఞానులు, ఈ పిశాచ మతం వాళ్ళు, నో, దేవుడికి మేము బొడ్డుకోసం పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే నరకం, లేకపోతే నరుకుతాం. నరకం అంటే హెల్లో, లేకపోతే వీళ్ళు నరుకుతారు. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? ఎందుకు పుట్టింది చెప్పు? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది చెప్పు? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? దేవుడు లేడు అనే వాళ్ళతో సమస్య ఏం లేదు. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఎక్కువ మంది దేవుడు ఉన్నారనే వాళ్ళేగా. కాబట్టి ప్రపంచం అంతా ఒక కుటుంబం కదా. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఎక్కువ మంది కదా. అవును. ఇన్ని మాట్లాడింది నాన్న. గాజా, పాలస్తీనా, ఇజ్రాయిలు, ఆ గొడవ ఏంటంటే తెలుసా? వచ్చిన మతమే. ఏంటి ఆ మతం? మళ్ళీ అవన్నీ ఒకదానికి పుట్టిన మతాలు అవి. వాళ్ళ కామన్ ఒకటే, అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు. ఇంకోటి ఎప్పుడన్నా తెలుసా నీకు? ఈ చర్చిల్లో వీళ్ళకి రకాలు ఉన్నాయి. ఆర్సిఎం అని, క్యాథలిక్ అని. క్యాథలిక్ విన్నాను. క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం అంటారు. ఇంకోటి ఏమో ప్రొటెస్టెంట్స్. వీళ్ళ చర్చికి వాళ్ళు, వాళ్ళ చర్చికి వీళ్ళు వెళ్ళరు. ఒకటికి 66, ఒకటి 72 బుక్కులు. ఒకటికేమో ఒక గాడు, ఒకటికి ఒక గాడు. జనాలకు రాడ్డు, చేసేది ఫ్రాడ్, మొత్తం బ్యాడ్. అందులోకి వెళ్తే మ్యాడ్. ఓకే, వీడి చర్చికి ఆడి వెళ్తే ఆడి చర్చికి ఈడు వెళ్ళడం. షియాల మసీదుకి సున్నీ వెళ్ళడు, సున్నీ మసీదు షియా వెళ్ళడు. ఇక మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే. మరి ఇప్పుడు పాకిస్తాన్లో బాంబు దాడిలో మసీద్ ధ్వంసం ఎవరు వేశారు? అక్కడ ఎవరు లేరుగా, అంత ముస్లిమ్సేగా. మరి బాంబు ఎవరు వేశారు? వాళ్ళే. కాబట్టి ప్రపంచంలో శాంతి అనేది ఎడారి మతాల వలన రాదు. ఎందుకని? వాళ్ళకి పడదు కదా. వాళ్ళకి పడదు కదా. మరి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన ఆడపిల్లే ఉంది, బండి మీద వెళ్తుంది వాళ్ళ ఆయనతోనో వాళ్ళ నాన్నతోనో. ఎప్పుడైనా మసీదు కనపడింది అనుకో, చర్చి కనపడింది, మన ఆడపిల్ల ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఆడపిల్ల చెప్పు, ఏం చేస్తారు మామూలుగా? అంటారు ఫ్లయింగ్ కిస్ అని కాదు, సరదాగా అన్నాలే అమ్మా. నువ్వు చిన్నదానివేగా, బండి మీద వెళ్ళావు మీ నాన్నతో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నువ్వు లైవ్ చూపిస్తుంది ఇంతేనా? ఇది ఏదో అంటారు కదా ఇలాగల ఫ్లయింగ్. నేను సరదాగా ఫ్లయింగ్ కిస్ అంతేలేదు, నేను సరదాగే అన్నాను. అమ్మ ఇలా అంటారా? అంటారు. మన ఆడపిల్లే అంటారు అలాగా. మన ఆడపిల్ల మాత్రమే మసీదు చూసినా, చర్చి చూసినా, గుడి చూసినా ఓ ఫ్లయింగ్ కిస్ పడద్ది. దేవుడు అక్కడ కూడా ఉన్నాడు అని మనం ఫీల్ అవుతాం. కానీ ఈ మూర్ఖులు ఏమంటారంటే, నో, మీ గుళ్ళో ఉండే సాతాన్ అంటాడు, బొమ్మ అంటాడు, దెయ్యం అంటాడు. వీడు మళ్ళీ ఆరోగ్యమాత, వేలంగిని మాత, రెడ్ లైట్ మాత, రహదారి మాత. ఇప్పుడు విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్తాడని బుక్కుల్లో రాశారు, వాళ్ళ బుక్కుల్లో. అంటే అంతకుముందే విగ్రహారాధన ఉందని కదా. అవును. ఇవన్నీ మొన్న పుట్టినాయనే కదా. ప్రపంచంలో ఎక్కడైనా తవ్వు, బయటకు వచ్చేది ఓ శివలింగం, ఓ వినాయకుడు, ఓ విష్ణుమూర్తి, ఓ అమ్మవారు. ఇస్లాంకి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఏం దొరకదో, చర్చి బైబిల్కి సంబంధించి ఏం దొరకదో, గట్టిగా అంతా కలిపి 2000 సంవత్సరాలు. మరి మనదో 1000 సంవత్సరాలు. పోనీ ఎక్కడైనా హిందువులు ప్రపంచంలో ఏదన్నా దేశానికి వెళ్ళి ఆక్రమించడం ఉందా? ఏదన్నా మసీదు, చర్చి తీసేసి గుడికి అడ్డం ఉందా? ఉన్న గుళ్ళే చూసుకెళ్ళిపోతున్నాం మనం. ఏం పక్క వాళ్ళు ఏమంటారు, కబ్జా చేసేదో లేకపోతే లోపలికి వెళ్ళేంత ధైర్యం ఉందా అని అడగాలి ముందు మనం. మనకు ఆలోచన రాదు. అది నిజమే, ఆలోచన రాదండి, మనకు నేర్పలేదు. వాళ్ళ పుస్తకాల్లో నేర్పారు, అనుభవించు, ఆక్రమించు, అతిక్రమించు, అడ్డం వస్తే సంహరించు. అది వాళ్ళ మతం, వాళ్ళ పుస్తకం. అందుకని వాళ్ళ దాంట్లోంచి తయారవుతుంటారు తీవ్రవాదులు. అది వాళ్ళ పుస్తకం వాళ్ళకి నేర్పించింది. మనకి అది ఏం చెప్పారు? వైరాగ్యం అని ఉంది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తుంటారు, తెలుసా నీకు? తెలుసుగా మన 26 క్వశ్చన్ వాళ్ళకి తెలదాం. నన్ను లాస్ట్ టైం ఇచ్చారు అమ్మ. 26 క్వశ్చన్లో ఇక్కడ చోట మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎన్లో ఏమని చదువమ్మా? వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఏమి ఉంది? అసలు వైరాగ్యం అంటే తెలుసా? నీకే తెలుసు, వాళ్ళకేం తెలుస్తుంది? వైరాగ్యము అంటే
అమ్మవారిని అన్నం తినే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మవారిని అడుగుతున్నా, అమ్మ మాకు అన్నం మాత్రమే కాదు తల్లి, ఓ అన్నపూర్ణ, సదా మా కోరికలన్నీ తీర్చేటువంటి ఓ తల్లి, మాకు జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఏమడుగుతుంది మనం? జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అడుగుతున్నాం. అదే మూర్ఖులు ఏం చేస్తారు? చర్చికెళ్ళి ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్ అంటాడు. హెడ్లెస్ ఫెలో బ్రెడ్ కోసమా అడగాల్సిందే? నిన్ను అడిగే వేసాడా ఈ రంగు, నిన్ను అడిగే ఇచ్చాడు ఈ ముక్కు లుక్కు ఈ హైటు. కాబట్టి దేవుడిని బ్రెడ్ అడగకూడదు హెడ్లెస్ ఫెలో. దేవుని జ్ఞానం అడగాలి, దేవుణ్ణి వైరాగ్యం అడగాలి. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తిరుపతిలో అన్నమయ్యకి ఈ పనికి మాలిన కిస్మిస్ టోపి పెట్టారో వాళ్ళు కూడా హిందువులే. హిందువులు పుట్టిన వాళ్ళు కాదా ఏంది? ఇప్పుడు కలవర సతీష్ ఎవరు పుట్టాడు? హిందువులకే కదా సతీష్. ఏ ఊరు రత్నం తెలుసా నీకు? వాళ్ళ ఊరి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, మా ఊరే అండి, పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు పిప్పర దగ్గర. ఇప్పుడు ఏమో మా ఊళ్ళో వాళ్ళ సొంత చిన్నప్పటి నుంచి ఆయన్ని పెంచిన వాళ్ళ బాబాయో ఎవరో వాళ్ళ పెళ్ళి ఏదో కార్యక్రమం చస్తే కూడా రాలేదు. ఆ ఊరు ఏదో అన్నాడు, నాకు సంబంధం లేనట్టు మాట్లాడతాడు అన్నారు. ఎవరో మెసేజ్ పెట్టారు. విషయం ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా, బ్రిటిష్ వాళ్ళ వలన ఏం పుట్టలేదుగా. మూలం ఏంటి? మూలం ఇదేగా. ఎవడో గేలం అయితే ఎర్రిమేళంలా తయారయ్యారంతే. అనిల్ కుమార్ ఎవరికి పుట్టాడు? ఎక్కడ వాళ్ళకైనా వీళ్ళ ఎప్పుడైనా వీళ్ళు దొరికితే నీకు కానీ మీ నాన్నగారి గురించి చెప్పండి అని అడుగు. మీ తాతగారు ఇప్పుడు నరకంలో ఉన్నారా లేదా అని అడుగు. For more videos like this, subscribe Big TV channel.